ఇది మన ఆంధ్ర వాళ్ళలో ఈమె పావుల శ్యామల గారు బ్రహ్మానందం బ్రహ్మానందం గారిని గారిని. ఏడుస్తది చూడండి అట్లే అనిపిస్తది ఎక్కడ గూడా. అవును. అవునవును. ఓకే. అండ్ 'రాము రాథోడ్' ఏం చదువుకున్నాడు? ఎక్కడ చదువుకున్నాడు? రాము రాథోడ్ ఏం పెద్ద చదువుకోలేదండి. రాము రాథోడ్ 10థ్ వరకే చదువుకున్నాడు. ఓకే. వాళ్ళదంతా అక్కడే వాళ్ళ ఊర్లోనే బూత్‌పూర్ దగ్గరే. వాళ్ళ ఊరొచ్చేసి గొప్లాపూర్. ఓకే. వాళ్ళ స్టడీస్ అంతా అక్కడే 10థ్ క్లాస్ వరకే చదువుకున్నాడు. ఆ తర్వాత తను ఆ చిన్న చిన్న వర్కులవి చేసుకుంటూ డాన్స్ అది నేర్చుకుంటూ ఈ లాక్‌డౌన్ టైంలోనే తను అప్పుడు ఇన్‌స్టాలో రీల్స్ అవి చేస్తున్న టైంలో ఆ టైంలో సారీ ఇన్‌స్టా కాదు అవును. టిక్ టాక్. టిక్‌టాక్‌లో రీల్స్ అవి చేస్తున్న టైంలోనే కొంచెం అతని సాంగ్స్‌కి వాటికి వీటికి అక్కడ టిక్‌టాక్‌లో పాడి రీల్స్ పెడుతున్నప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చి సీరియస్‌గా నేనెందుకు సాంగ్ ఒకటి రాయకూడదు అని ఒక ఇనిషియేటివ్ తీసుకొని రాసిన పాట ఫస్ట్ 'సొమ్మసిల్లిపోతున్నవి'. 'సమ్మసిల్లి' అవును. అది అది గూడా అది సూపర్ హిట్. చాలా పెద్ద హిట్ అది గూడా అండి. బాగా గట్టిగా పోయింది. నియర్ బై ఇప్పుడు 300 మిలియన్స్ ఏమో ఉందది. అదే. అది గూడా మంచి సాలిడ్ హిట్టే. కాకపోతే దాంతో మనోడికి ఏం పెద్ద ప్లస్ అవ్వలేదు. దాని తర్వాత ఇంక ట్రై చేస్తూ 'ఢీ' ఆ 'ఢీ' తర్వాత ఇప్పుడు 'రాను బొంబాయి రాను', 'రాను బొంబాయి రాను' తర్వాత ఇప్పుడు 'బిగ్ బాస్'. 'బిగ్ బాస్' మంచి ఈ స్టేజ్ బ్రేక్. మంచి బ్రేక్ వచ్చింది. లిరిక్స్ గూడా చాలా చక్కగా రాసుకుంటాడు గదా! ఆ! లిరిక్స్ బా రాసుకుంటాడండి. ఎక్కడినుంచెల్లి ఇది అలవాటు ఎక్కడైనా ఫస్ట్ నుంచెల్లి ఏమన్నా ఫస్ట్ నుంచి ఏం నేర్చుకోలేదు. అతనికి అలా లోపల అలా వచ్చేది గాడ్ గిఫ్టింగ్ అంతే. ఆహా! లిరిక్స్ రాయడం అనేది మామూలుగా అంటే డాన్స్ అయినా సరే, సింగింగ్ అయినా సరే, సింగింగ్ అంటే వాయిస్ బాగుండాలి. వాయిస్ బాలేకపోయినా కొంతమంది పాడడానికి ట్రై చేస్తారు. కానీ లిరిక్స్ రాయడం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గాడ్ గిఫ్టెడే. హ్మ్. ఖచ్చితంగా అది అది ఆయన ఇవ్వకపోతే అది రాయడం అనేది మామూలుగా ఎవరి వల్ల కాదది. పాసిబుల్ కాదు. కానీ అది రాసింది తనే, పాడింది తనే. హ్మ్. అంటే అక్కడ వేరే సింగర్‌ని పెడదామని ఏమన్నా మీరు ఐడియా ఇవ్వడం అని అట్లా జరిగిందా? లేదండి. డే 1 నుంచి రాముయే పాడాలి. అదే ఉన్నది. దాంట్లో ఏ చేంజెస్ ఏం లేదు. ఓకే. కానీ 'బొంబాయికి రాను' సాంగ్‌లో చూస్తున్నప్పుడు అందరూ వేరే వేరే కేటగరీస్ ఉంటాయి ఎనకాల. ఆ! యెస్. డాన్సర్స్. యాహ్! ఆ పెట్టడానికి రీజన్ ఏంటిది? అదంతా కేవలం క్రెడిట్ గోస్ టు శేఖర్ వైరస్ అండి. ఓకే. ఆ కొరియోగ్రాఫర్. అతను మొత్తం అన్ని దాంట్లో ఆ పాట ఆయన వినేసి యాక్చువల్లీ మేము పంపించినాము. పాట వినేసి ఆయన ఓన్ సాంగ్‌ని గూడా అంత ఓన్ జేసుకోలేదు. దీన్ని నేను ఇంత బా జేస్తానన్న. దీన్ని బా జేస్తాను అని దగ్గరుండి మొత్తం నీట్‌గా ప్లాన్ జేసుకొని ఇలా ఎనకాల ఒక మంచి కామెడీ క్యారెక్టర్ ఉండాలి. ఒక పోలీస్ క్యారెక్టర్ ఉండాలి. ఎనకాల తిరణాల జాతరలాగా అలా ఉండాలి. ఇదంతా సెటప్ అంతా ఆయనే ప్లాన్ జేసాడు. కానీ ఇంకొకటి 'రాము రాథోడ్‌తో' పాటు ఇంకొక అబ్బాయి ఇట్లా పూలు పెట్టుకొని అదే చేస్తాడు చూడు. అది కామెడీ ఫన్నీ ఫోకస్ క్యారెక్టర్. చాలా మంది ఫన్నీ క్యారెక్టర్ అది. యాహ్! చాలా మంది ఆయన ఎక్స్‌ప్రెషన్స్ గాని, యాహ్! ఆయన మీద పడడం గాని యాహ్! అదంతా అతని మీద కూడా చాలా మంచి పేరొచ్చింది అబ్బాయికి కూడా. అవునండి. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ ఇనిషియేటివ్ గూడా అది యాక్చువల్లీ ఆ అబ్బాయి వచ్చేసి ఈ 'శేఖర్ మాస్టర్' గ్రూప్‌లో వన్ ఆఫ్ ది డాన్సర్ అతను. అచ్చా! అచ్చా! ఓకే. సో, అతను బాగా హైలైట్ అయ్యాడు. ఆ తర్వాత ఈ సాంగ్‌లో ఒక అమ్మాయి లడ్డుగా ఉంటుంది. అవును. లడ్డుగా బాగా ఆ అమ్మాయి గూడా చాలా ఫేమస్ అయింది. ఆ అమ్మాయి పేరు స్వప్న. ఆ అమ్మాయి బాగా ఫేమస్ అయిపోయింది. ఇంకా సాంగ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళండి అందరూ ఆ పోలీస్ క్యారెక్టర్ అబ్బాయి పేరు సన్నీ అతను బాగా చేసాడు. దీనిలో 'లిఖిత్' అని తీసుకోవడానికి రీజన్ 'లిఖిత్' అనే కదమ్మా? లిఖిత అనే అండి ఆ అమ్మాయి పేరు. లిఖితని తీసుకోవడానికి రీజన్ లిఖిత ఇంతకుముందు రాముతోటి 'ఢీలో' ఒక 2, 3 పెర్ఫార్మన్సెస్ చేసింది. చేసింది. ఆ అమ్మాయికి బా డాన్స్ బాగా ఏస్తుంది ఆ అమ్మాయి. యాక్చువల్లీ ఇది డాన్స్ నంబర్ కాబట్టి మంచిగా గ్రేస్‌లో ఏసే వాళ్ళ కోసం మేము చూస్తున్నాం. రాము ఏందంటే నాకు ఆ ప్రొఫైల్ చూపించాడు. అన్న ఈ అమ్మాయి నాతో 'ఢీలో' చేసింది ఒకసారి చూడని చెప్పేసి. నాకైతే నచ్చింది ప్రొఫైల్. ఓకే రాము పెట్టుకుందాం బావుంది ఆ అమ్మాయి అని. సో, ఆ అమ్మాయి మేమేదైతే కొంచెం మాకు చిన్న ఫియర్ ఉన్నది. ఎలా చేస్తదో ఏంటో అని. కానీ ఆ అమ్మాయి రిహార్సల్స్‌కొచ్చి ఆ అమ్మాయి ఒక 2 స్టెప్పులు రిహార్సల్ చేసి చూపించంగానే అట్లా మాకు మొబ్బులిడిపోయాయి. అసలు మామూలుగా చేయలేదు ఆ అమ్మాయి. ఆ! చాలా బాగా చేసింది. కానీ ప్రతి సాంగ్‌లో అందరి వర్షన్ మొత్తం కన్నంతా అమ్మాయిల వైపు ఎళ్తుంటది. అవునవును. కానీ దీంట్లో మాత్రం 'రాము రాథోడ్‌కే 100కి 200% ఫోకస్ అంతా 'రాము రాథోడ్' యాహ్! అమ్మాయి అంత ఫోకస్ కాలేకపోయింది ఈ సాంగ్‌లో. యాక్చువల్లీ డే 1 అండి. సాంగ్ షూట్ అయిపోయి రిలీజ్ అయ్యే టైంకి యాక్చువల్లీ అందరూ చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయి బావుంది కదా! ఆ అమ్మాయి బాగుంది. ఆ అమ్మాయి బా చేసింది. కానీ అందరితో నేను వాదించేదేంటంటే రాము బాగా చేశాడు. అవును. రాముయే చేశాడు. అంటే లిఖిత చేసింది. రాము కూడా అంతే ఈక్వల్‌గా చేశాడు. రాము కూడా అంతే హైలైట్ అవుతాడని నేను అప్పుడు వాదిస్తున్నాను గానీ, అంత పెద్దగా ఎవరు కన్సిడర్ చేయలేదు కానీ, తర్వాత సాంగ్ రిలీజ్ అయ్యి ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత అందరికి అర్థమైందేంటంటే, ఆ అమ్మాయిని డామినేట్ డామినేట్ చేసేసిండు. చేసేసాడు రాము అని. ఈ స్టెప్ బాగుందండి. ఇది అసలు ఎట్లొచ్చింది ఆ కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ గారికి? కొరియోగ్రాఫర్ అండి ఆయన శేఖర్ వైరస్. దీనికి మేజర్ క్రెడిట్స్ అంటే సింహభాగం శేఖర్ వైరస్ గారండి. ఇద్దరు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. కళ్యాణ్ కీస్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ శేఖర్ వైరస్ గారు కొరియోగ్రాఫర్. వీళ్ళిద్దరూ 2 పిల్లర్స్ ఈ సాంగ్‌కి. వాళ్ళిద్దరూ అట్లా నిలబెట్టారు ఆ పాటని. ఎక్కడ చేశారండి షూట్ అంతా 'బాంబేకి రాను'? ఇదంతా మేము వేములవాడలోనే చేసామండి. ఓహో! వేములవాడ. వేములవాడలో చేసాం. వేములవాడ, జగిత్యాల ఈ 2 అక్కడే చేసాం షూట్. ఎన్ని డేస్ పట్టింది? రిహార్సల్స్ ఫస్ట్ 1 డే, తర్వాత షూట్ 1 డే. మళ్ళీ ఆ తర్వాత మళ్ళా రీషూట్‌కెళ్ళినప్పుడు మళ్ళా రిహార్సల్స్ 1 డే, మళ్ళా షూట్ 1 డే. ఓకే. ఈ సాంగ్ అంతా చేశారు. ఓకే. రిలీజ్ అయిపోయింది.
కానీ హిట్ టాక్ గూడా వచ్చింది. కానీ ఎక్కడ వెళ్ళినా గూడా ఇవే రీల్స్, ఎక్కడ ఆటోలో పోయినా గూడా ఇవే సాంగ్స్ పెడుతున్నప్పుడు మీరే ఎక్స్‌పీరియన్స్ అయింది ఏంటిది? హ్యాపీ అండి. చాలా హ్యాపీ. అంటే మన సాంగు ఇట్లా ప్రపంచం అంతా తిరుగుతుంది. చాలా ఫోన్స్ వచ్చాయి నాకు. మీ సాంగ్ ఇక్కడ ప్లే అయితుంది. నీ సాంగ్ ఇక్కడ ప్లే అయితుంది. నీ సాంగ్ ఇక్కడ ప్లే అయితుందని వీడియోలు తీసి పంపించేవాళ్ళు. చాలా చాలా హ్యాపీ. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత ఇంత బ్లాక్ బస్టర్ అయితదని అయితే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక ల్యాండ్ మార్క్ సెట్ చేసింది. ఫోక్ ఇండస్ట్రీలో ఇదో ఈ ల్యాండ్ మార్క్ నెంబర్‌ని రీచ్ అవ్వడం అనేది ఎంత కష్టం అనేది ఒక ల్యాండ్ మార్క్ అట్లా క్రియేట్ చేసి వదిలిపెట్టింది. క్రియేట్ చేసిర్రు గానీ బాధ్యత గూడా పెరిగింది ఇప్పుడు. అవునండి. అవునండి. ఇప్పుడు 500 ప్లస్ అంటే ఇప్పుడు మీరు ఇంకా ప్లస్‌లో ఉన్న సాంగ్‌ని చేయాలి. ఎలా ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ? నాకు నెక్స్ట్ సాంగ్ మళ్ళీ రాముతోటే ఉందండి. రాము బిగ్ బాస్ నుంచి వచ్చాక సేమ్ మళ్ళీ రాము ఛానల్‌లోనే ఇప్పుడు ఏదైతే దీని బిఫోర్ ఒక సాంగ్ అనుకున్నాం కదా! అచ్చా! ఆ ప్లేస్‌లో ఇది వచ్చిందని చెప్పాను కదా! అవునవును. ఆ సాంగ్ చేయాలండి. ఓకే. రాము బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆ సాంగ్ స్టార్ట్ చేస్తాం. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వచ్చాక ఆ సాంగ్ స్టార్ట్. మళ్ళీ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నారన్నమాట. యాహ్! మళ్ళీ బిగ్ బాస్ నుంచి పాదం మళ్ళీ ఫోక్. మళ్ళీ ఫోక్. ఓకే. అంటే బిగ్ బాస్‌కెళ్ళిన తర్వాత అంటే దాదాపు మనం చూస్తున్నారు బిగ్ బాస్‌లో ఎళ్ళిన ప్రతి ఒక్కరి కెరియర్ అంతంత మాత్రం. యాహ్! కనిపిస్తలేరు. అంటే అదొక కొంచెం మార్క్ పడ్డది చాలా వరకు అందరికి మనం చూస్తున్నాం. మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ళు గూడా ఇవాళ ఎవరికీ ఆఫర్స్ లేక కొంతమంది ఎవరో సెట్ అయిన వాళ్ళు తక్కువ మంది గానీ లేరు. దీని మీద మీరేమంటారు? అలా ఏం లేదండి. అది డిపెండ్స్ ఆన్ పర్సన్ అతని టాలెంట్ అండి. అంతే ఏం లేదు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ గారు ఉన్నారు. అవును. బిగ్ బాస్‌కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత ఆయన ఆస్కార్ కొట్టారు కదా! హ్మ్. ఆస్కార్ అవార్డ్స్ దాకా వెళ్ళారు కదా! ఓకే. బిగ్ బాస్‌కి, ఆస్కార్ అవార్డ్స్‌కి అసలు చాలా దూరం ఉంది. చాలా డిస్టెన్స్ ఉంది. అలా ఏం లేదు. అది డిపెండ్స్ ఆన్ ఓన్ ప్యూర్‌లీ టాలెంటెడ్ అండి. ఇప్పుడు రాముకున్న టాలెంట్ వేరు. రాముకి అంటే బిగ్ బాస్ గురించి అంటున్నాను కానీ బిగ్ బాస్ ఉన్నా లేకపోయినా అతను సాంగ్స్ బాగా చేయగలుగుతాడు. అతను పాటలు రాయగలుగుతాడు. డాన్స్ అది చేయగలుగుతాడు. అతను ఫుల్ బిజీగానే ఉన్నాడు. హుహు. దానికైతే ఏం ప్రాబ్లం లేదు. రాము ఇంకా నాకు తెలిసి బిగ్ బాస్‌కి వెళ్ళడం ఇంకొక నెక్స్ట్ లెవెల్. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఇంకా మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తాడని నా ఎక్స్‌పెక్టేషన్. ఓకే. అంటే ఇప్పుడు మీరు 'రాము రాథోడ్' ఛానెల్‌లో రిలీజ్ చేశారు గదా! అంటే వచ్చిన పేమెంట్ ఎలా షేర్ చేసుకున్నారు? 50% అండి. 50-50 ఏ రెవెన్యూ ఏదొచ్చినా సరే ఇద్దరం 50-50 ఏదానికి. హుహు. ఓకే. మళ్ళీ పెట్టుబడి మీరు పెట్టారు గదా! పెట్టుబడి నేనే పెట్టాను గానీ, అంటే పాట గొప్పదండి. ఓకే. నా దృష్టిలో డబ్బుల విషయం కాదు కానీ పాట గొప్పది. ఒక మంచి పాట అనేది డబ్బులతో మనం కొనలేం. అదే. ఆ మంచి ఒక టాలెంట్‌ని కూడా డబ్బులతో కొనలేమనేది నా ఫీలింగ్. ఓకే. రాము నన్ను అడగలేదు. అన్న నాకు ఇంత పర్సెంటేజ్ కావాలి, అంత పర్సెంటేజ్ కావాలి నన్నేం అడగలేదు. మేమిద్దరం మామూలుగా మీటింగ్‌కి వచ్చినప్పుడు రాము దీని పర్సెంటేజ్ ఎలా షేర్ చేసుకుందాం అని రాముని అడిగా. అన్న మీరే చెప్పండి అన్నాడు. నేను చెప్పా రాము మన ఇద్దరం 50-50 తీసుకుందాం. అప్పుడు పాట మన ఇద్దరికి సేమ్ ఫీలింగ్ ఉంటుంది. మన అనే ఫీలింగ్ నీకు నాకు ఇద్దరికి ఈక్వల్‌గా ఉంటది. అలాగే ఇద్దాం. ఓకే అన్న డన్. ఓకే డన్ అన్న. ఓకే. అలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.